ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము జూన్ మాసంలోనికి వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క మాసంలో మన యొక్క శీర్షిక ఏంటి అంటే ధ్యానించబోయేటటువంటి అంశము మరి వివాహము మరియు కుటుంబ జీవితము. అందులో భాగంగా మరి యొక్క మొదటి 15 దినాలు కూడా వివాహం గురించి మనం ధ్యానించిన వింటున్నాము. నిన్నటి దినమునందు వివాహం యొక్క ముఖ్య ఉద్దేశము, పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అన్నటువంటి దాని మీద మనం ధ్యానించి ఉంటున్నామండి. మరి నేటి దినం కొరకు మరి ఈరోజు మనము వివాహంలో ప్రేమ, లవ్ ఇన్ మ్యారేజ్. కాబట్టి వివాహంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రేమ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎంత చెబుతారనేది కాదు, అది నిజమని మీరు ఎంతగా నిరూపిస్తారనేదే. ఇంగ్లీష్లో ఒకసారి మనం చదువుకుంటే, లవ్ ఈజ్ నాట్ అబౌట్ హౌ మచ్ యు సే ఐ లవ్ యూ. ఊరికి ఐ లవ్ యూ అంటే సరిపోదు, బట్ హౌ మచ్ యు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ. మీరు నిజంగా ప్రేమిస్తున్నారు అంటే. కాబట్టి ఇఫ్ యు లవ్ మీ, యేసు ప్రభు వారు అన్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్, నా యొక్క ఆజ్ఞలను పాటించండి. కాబట్టి ఆ యొక్క ప్రేమను ప్రియులారా, యేసు ప్రభు వారు ఆ యొక్క నిజమైనటువంటి ప్రేమను, దేవుడిని చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పి మనము చదువుకుంటాం. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఆయన యొక్క ప్రేమను నిజమైనటువంటి స్నేహితుడిగా, లేకపోతే ఆయన యొక్క ప్రేమను సిలువలో కల్వరి దారిలో మరి ఆయన దానిని డెమాన్స్ట్రేట్ చేసి ఉంటున్నాడు పిల్లలు, వ్యక్తపరిచి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి నేటి దినమందు మరి ముఖ్యంగా కుటుంబాలలో లేకపోతే వివాహంలో ఈ యొక్క ప్రేమను గురించి మనము ధ్యానించిన వింటున్నాము. మరి దీని కొరకై మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 25వ వచనం చదువుకుందామండి. ఆ మొట్టమొదటి పార్ట్లో ఏమంటాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్. ఎవరిని ప్రేమించమంటున్నాడు? మీ భార్యలను. లవ్ యువర్ వైఫ్. కాబట్టి మరి మరి ఈ యొక్క ప్రేమించాలనేటువంటి ఆజ్ఞను మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం పిల్లలు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీ భార్యలను ప్రేమించమని చెప్పి. సంఘంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ పురుషులకు చెప్తున్నాడు, మీ భార్యలను ప్రేమించండి, లవ్ యువర్ వైఫ్స్ అన్నటువంటిది. ఈ యొక్క మరి ఆదేశము ఎంతో గణనీయమైనటువంటి బరువు మరియు బాధ్యతను కూడా కలిగి ఉంటున్నది ప్రియులారా. దిస్ డైరెక్టివ్ క్యారీ సిగ్నిఫికెంట్ వెయిట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. భార్యలను ప్రేమించడం అంటే దాంట్లో ఎంతో బరువు ఉంటున్నది, ఎంతో బాధ్యత ఉంటున్నది ప్రియులారా. మనం తెలుసుకోబోతున్నాము మరి ఈ యొక్క ప్రేమ అనేటటువంటిది, దాని యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో అంతా కూడా ప్రేమ అన్నప్పుడు ఇట్స్ అగాపే లవ్, అగాపే ప్రేమ. అది నిస్వార్థమైనటువంటిది, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ అండ్ సాక్రిఫిషియల్ లవ్. మరి అంతేకాకుండా భావాలు లేదా పరిస్థితుల కంటే మీ జీవిత భాగస్వామి శ్రేయస్సుకే మనం ప్రాధాన్యత ఇవ్వటం ప్రియులారా. ఇది అర్థం చేసుకోవటానికి మనం మరి ప్రయత్నిద్దాం. ప్రియారిటైజ్ యువర్ స్పౌసెస్ వెల్ బీయింగ్ ఓవర్ ఫీలింగ్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్. భావాలు లేకపోతే పరిస్థితుల కంటే కూడా ఎక్కువగా మరి నీ యొక్క భార్యను ఒక మరి శ్రేయస్సు ప్రియులారా, వెల్ బీయింగ్, నీ జీవిత భాగస్వామి యొక్క శ్రేయస్సుకు, వారి యొక్క వెల్ బీయింగ్, వారి యొక్క యోగక్షేమాలు, వారి యొక్క హెల్త్ ఇష్యూస్, వారి యొక్క పర్సనల్ ఎమోషనల్ మరి వాటి గురించి పోతున్నట్లయితే వాటిని అర్థం చేసుకోవటం, ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దెమ్. సో ఆ ప్రేమించటంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉంటున్నాయి స్వభావము. మరి దీనికి మనల్ని మరి చర్యకు పిలుస్తున్నాడు, ఏ కాల్ టు యాక్షన్. కాబట్టి ఏ రీతిగా అండి వివాహంలో ప్రేమ చురుకుగా ఉంటుంది ప్రియులారా.
మన యొక్క వివాహంలో మరి లవ్ ఇన్ మ్యారేజ్ ఈజ్ వెరీ యాక్టివ్గా ఉండాలి, చురుకుగా. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ పిల్లరా. మన యొక్క కుటుంబాలలో, మన యొక్క వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో ప్రేమే ప్రియులరా చాలా మరి ఆ పునాది వంటిది, లేకపోతే ఫౌండేషన్. లవ్ ఫర్ లైఫ్, జీవితాంతం కూడా ప్రేమిస్తామని బైబిల్ టీచర్స్ అండ్ డిజైన్స్ టు దట్ దిస్ లవ్ లాస్ట్ ఫర్ లైఫ్. మరి అంతవరకు ఉండేటటువంటిది ప్రియులారా. మరి ఈ రీతిగా మరి ప్రేమించటానికి మన యొక్క భార్యలను దేవుడు మనకు కావాల్సినటువంటి శక్తి ఇస్తాడు. గాడ్ గివ్స్ అస్ ఎబిలిటీ టు లవ్ ఫర్ ఇటర్నిటీ. కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులలో మరి అనేక రీతులుగా మరి వారు మరి ఫేస్ చేసుకుండా, లేకపోతే సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ గుండా వెళ్తుంటారు. అన్ని సమయాల్లో కూడా మరి మనము ప్రేమించవలసినటువంటి వారమే బద్ధులమై ఉంటున్నాము. మరి ఆ యొక్క మరి ఆ లాస్టింగ్ లవ్ ఏ రీతిగా మనం పొందగలం ప్రియులారా? మరి ఆ క్రీస్తు మరి ఇక్కడ ఈ వాక్యంలోనే మనం తర్వాత పాటలో చూస్తే, మొట్టమొదటి పాటలో మరి 20 పురుషులారా మీరును మీ భార్యలకు ప్రేమించడం చెబుతూ, మరి తర్వాత అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. కాబట్టి క్రీస్తు చూస్తే ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఈ యొక్క సంఘాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఈ సంఘం కొరకు ప్రియులారా యేసు ప్రభు వారు త్యాగం చేసి ఉంటున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన శిలువ మరణం పొందినంతగా he offered his life ప్రియులారా. అదే రీతిగా అటువంటి విధంగా మరి మనము మన యొక్క మరి భాగస్వాములను, జీవిత భాగస్వాములను, మన యొక్క భార్యలను కూడా ఆ రీతిగా ప్రేమించాలి అని చెప్పి మరి పౌలు భక్తుడు ఇక్కడ చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాం. హస్బెండ్స్ ఆర్ కాల్డ్ టు intentionally pursue their wives just as Christ pursued us. క్రీస్తు మనల్ని వెంబడించినట్లుగానే భర్తలు కూడా ఎంతో ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా మన యొక్క భార్యలను మరి వెంబడించాలని చెప్పి, లేకపోతే ప్రేమించాలని చెప్పి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తు మనకు ఆ ప్రేమ యొక్క మరి ద మోడల్ ఆఫ్ క్రైస్ట్ లవ్, క్రీస్తు ప్రేమకు నమూనా ప్రియులారా. ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే we need to look at Christ. కాబట్టి ఆ క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించాడు, ఆ రీతిగానే మనం కూడా మరి భర్తలుగా మనము పాల్ డైరెక్ట్స్ హస్బెండ్స్ టు లవ్ యాస్ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్. మనం కూడా మన యొక్క భార్యలను ఆ రీతిగా మరి ప్రేమించాలి. మరి ప్రియులారా, ఇందులో మరి త్యాగపూరితమైనటువంటి ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్, ఎంతో త్యాగంతో కూడుకొని ఉంటున్నది. యేసు ప్రభు వారి శిలువ మీద మరి క్రీస్తు అంతిమ త్యాగము, అల్టిమేట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. ప్రియులారా, మరి అదే రీతిగా మన యొక్క వైవాహిక జీవితంలో, వివాహంలో కూడా మరి మన యొక్క జీవిత భాగస్వామిని ఆనందం కోసం, వాళ్ళను మరి ఎంతో సంతోషంగా ఉంచటం కోసం, సౌకర్యంగా ఉంచటం కోసం, సెక్యూర్డ్గా ఉండటం కోసం మనం ఎన్నో మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన యొక్క కోరికలు, ఆశలు, లేకపోతే పర్సనల్ ఇంట్రెస్ట్, వాటన్నిటిని కూడా మరి త్యాగం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. అవసరమైతే వీఆర్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీథింగ్, కుకింగ్ ఆర్ ఎనీథింగ్ ప్రియులారా, ఇన్ మ్యారేజ్, సాక్రిఫైస్ మరి పర్సనల్ డిజైర్స్ ఫర్ అవర్ స్పౌజెస్ హ్యాపీనెస్. వాళ్ళు సంతోషంగా ఉండాలి ప్రియులారా. అనేక రీతిలుగా మనము వాటిని చేయవచ్చు. మరి షరతులు లేనటువంటి ప్రేమ, ఇట్ షుడ్ బి అన్కండిషనల్. ఏయో కొన్ని మరి అర్హతలు పెట్టడం కాదు. లోకస్సులో అయితే అవి కొన్ని కండిషన్లు, నువ్వు ఇది ఇస్తే నేను అది అట్లా చేస్తాను. మనం అనర్హులుగా ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించాడు. అది మనం గుర్తుంచుకోవాలి పిల్లలు. అయ్యో, ఎందుకు ఏ యోగ్యత లేనటువంటి మనల్ని యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించి ఉంటున్నాడు. అదే రీతిగా మరి భర్తలుగా మనం కూడా మన యొక్క భార్యలను షరతులు లేనటువంటి, లేకపోతే అంచనాలు లేకుండా కూడా మనము we need to love them. Husbands should love their wives without conditions or without expectations. కాబట్టి అది మనం గుర్తుంచుకుందామండి. అలాగనే మరి ప్రేమను చూసుకోవటము, మరి దాన్ని పెంచటం కూడా అవసరము. కేరింగ్ అండ్ నర్చరింగ్ లవ్. క్రీస్తు మరి ఆధ్యాత్మిక పోషణను అందిస్తున్నాడు పిల్లలు. దినదినము కూడా పరివర్తన చెందటం,
మరి క్రైస్ట్ ప్రొవైడ్ స్పిరిచువల్ నరిష్మెంట్. ఆయనలో ఎదుగుతా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతకంతకు మనకు శక్తిని ఇస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క శక్తితోటి, బలముతోటి మనము మరి ఇటువంటి ప్రేమలో మరి ఎంతగానో అభివృద్ధి చెందవచ్చు. మరి అంతేకాకుండా ఆ భర్తలు భార్యలను భావోద్వేగ పరంగా మరి ఆధ్యాత్మికంగా కూడా మరి పెంచవలసినటువంటి అవసరం ఉంది. హస్బెండ్స్ నర్చర్ వైఫ్స్ ఇమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ. అనేక ఇమోషనల్ వాటి గుండా వెళ్తూ ఉంటారు. స్పిరిచువల్ లైఫ్ లో కూడా ప్రియులారా ఎంతగా మరి భర్తలు వారికి మరి ఇంట్లో యజమానుడిగా యాజ్ హెడ్ ఆఫ్ ద హౌస్ ఒక నాయకుడిగా మరి మన యొక్క భార్యలను కూడా ఎంతగా వారిని నడిపించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కూడా మరి మనము సృష్టించాలి ప్రియులు. వి నీడ్ టు క్రియేట్ ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్. కొన్ని గృహాలలో చూస్తే ఎంతో అలజడి, ఎంతో భయము, మరి ఉక్కిరి బిక్కిరులతో ఉండేటటువంటి వారు భార్యలు ప్రియులారా. ఆ రీతిగా ఒకవేళ ఉన్నట్టే దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్, వి నీడ్ టు కన్ఫెస్ అవర్ సెల్వ్స్. ప్రభువా నా భార్యను ప్రేమించేటటువంటి ఆ ఓర్పు, సహనమును, ఆ యొక్క మంచి వాతావరణను మరి ఇవ్వమని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు ప్రియులారా. మనం ఎంతగా మన యొక్క భార్యలను ప్రేమిస్తామో అది మన యొక్క పిల్లలలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రియులారా. అంతేకాకుండా మరి ప్రేమ యొక్క ఆచరణాత్మక మరి అనువర్తనాలు, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ లవ్ కొన్ని మరి మనం చూద్దామండి. రోజువారీ కూడా డే టు డే లైఫ్ లో ప్రియులారా, హౌ టు అప్లై లవ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మరి ఒకటి ఏంటంటే బహిరంగంగా కమ్యూనికేట్ చేయటము. వి నీడ్ టు కమ్యూనికేట్ ఓపెన్లీ. ప్రియులారా, మనం అనేక రీతిలుగా మనం కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్యాప్ ఉండకూడదు. కమ్యూనికేషన్ ఈజ్ క్రమబద్ధమైనటువంటి నిజాయితీ గల ఆ కమ్యూనికేషన్ ద్వారా మరి సాన్నిహితాన్ని పెంపొందించుకోవచ్చు ప్రియులారా. ఆ ఫాస్టర్ ఇంటిమసీ త్రూ రెగ్యులర్ ఆనెస్ట్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. భార్య భర్తల మధ్య ఆప్యాయత, అనురాగత, ఇంటిమసీ అవన్నీ ఎప్పుడు పెరుగుతాయంటే మంచి రైట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు. ఒక భక్తుడు గ్యారీ చాప్మన్ అన్నటువంటి ఆయన ద 5 లవ్ లాంగ్వేజెస్ అన్నటువంటి బుక్ రాశాడు. ఇన్ దట్ హీ ఎక్స్ప్రెసెస్ హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ టు యువర్ మేట్, మన యొక్క భాగస్వామ్యులకు, సోల్ మేట్స్ లేకపోతే మన యొక్క జీవిత భాగస్వామ్యులకు, భార్యలకు మరి ఏ రీతిగా మనము ఎక్స్ప్రెస్ చేయవచ్చు. మరి 5 చెప్పి ఉంటున్నాడు. ఒకటి ఏంటంటే వర్డ్స్ ఆఫ్ అడ్మిరేషన్. వర్డ్స్, మాటలు చాలా ప్రియులారా. మరి మన యొక్క మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి. కొంతమంది చక్కగా షార్ట్ కానీ చాలా స్వీట్ గా డైరెక్ట్ గా వారిని ఓపెన్ గా మరి చెప్తూ ఉంటారు. కాబట్టి అడ్మైరేషన్ మన యొక్క భార్యలు మరి అవి వాటిని కోరుకుంటారు. మరి వారికి చక్కగా మరి అడ్మైర్ చేయటం, వారిని ప్లీజ్ చేయటం, పొగడటము, ప్రేమించటంలో అది చాలా ముఖ్యం వర్డ్స్ అనేటటువంటిది. రెండవది మరి గిఫ్ట్స్ ఇవ్వటంలో, గివింగ్ ఆర్ రిసీవింగ్ గిఫ్ట్స్ ప్రియులారా, అది కూడా చాలా ముఖ్యం. ఇంపార్టెంట్ అకేషన్స్ కు మరి వారికి ఇష్టమైనటువంటి తీసుకొని రావటం, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అవి ఇచ్చటం ద్వారా వారు ఇంకా ఎంతగానో మనల్ని కూడా వారు ప్రేమిస్తుంటారు. మరి మూడవది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. ఏదో మాటలతో ఐ లవ్ యూ అని చెప్పటం కాదు, కానీ మరి క్రియల ద్వారా కూడినటువంటివి విశ్వాసం, లేకపోతే క్రియలతో కూడినటువంటిది ప్రియులారా. ఈ యొక్క వైవాహిక జీవితంలో ప్రియులారా అనేక రీతిలుగా మా యొక్క సర్వీసెస్ మనము చేయవచ్చు ప్రియులారా. ఎక్స్టెండింగ్ సర్వీస్ ఇన్ ద కిచెన్ ఆర్ ఇన్ సో మెనీ వేస్ ప్రియులారా. ఒక్కళ్ళే వాళ్ళ చేయటం, లేకపోతే ఇది ఆమె పని అని కాదు, కానీ మనం కూడా సపోర్ట్ ఇవ్వటం. ఆ రీతిగా ఇద్దరు కలిసి ప్రియులారా కుటుంబాన్ని కట్టుకోవటం అనేటువంటిది అవసరము. అంతేకాకుండా క్వాలిటీ టైం. ఆయన గ్యారీ చాప్మన్ 5 చెప్పాడు అంటున్నాడు కదా. వర్డ్స్, రిసీవింగ్ గిఫ్ట్స్, మరి యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, నాలుగోది క్వాలిటీ టైం, సాలిడ్ టైం ప్రియులారా వారితో స్పెండ్ చేయటం. అవసరమైతే హైకింగ్, లేకపోతే ప్రేయర్ వాక్స్, లేకపోతే వారితో కలిసి సంభాషించటం, ముచ్చటించటము, మరి ఆ యొక్క ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవటం. ఆ సమయం ప్రియులారా ఈ దినాలలో వారి యొక్క సొంత వాటికి ఉంటున్నది, కానీ మరి లైఫ్ పార్ట్నర్ తోటి స్పెండ్ చేయటానికి ఉండటం లేదు.
అందరూ కూడా మొబైల్ తోటే మరి ఎక్కువ సమయం గడపటం అనేటువంటిది ఆ రీతిగా కాకుండా మరి మరి వారితో కూడా మరి సమయం గడపవలసినటువంటి అవసరత ఉంటుంది. దేర్ షుడ్ బి అ టైమ్ టు స్పెండ్ విత్ అవర్ లైఫ్ పార్ట్నర్స్, విత్ అవర్ చిల్డ్రన్. మరి మనకు వ్యక్తిగతంగా కూడా స్పెండ్ చేయవచ్చు. కాబట్టి దేవునితో సమయం క్వైట్ టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మరి చివరిగా ఏంటంటే ఆ ఫిజికల్ టచ్ కూడా, టచ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంటిమసీ ఆ రీతిగా మరి ఎక్స్ప్రెస్ చేయవచ్చు పిల్లల. కాబట్టి అంతేకాకుండా ఒకరినొకరు సేవ చేసుకోవటం, సర్వింగ్ వన్ అండ్ అదర్, చిన్న చిన్న మరి ఆ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ స్ట్రెంగ్థెన్స్ ద బాండ్. కాబట్టి అంతేకాకుండా కలిసి సమయానికి మరి ప్రాధాన్యత ఇవ్వటం, ప్రియారిటైజింగ్ టైం టుగెదర్. ఇద్దరు కలిసి బిజీగా ఉన్నటువంటి ఈ లోకంలో పిల్లలు ఇందాక మరి క్వాలిటీ టైం అవసరం అని చెప్పి ఉంటున్నాను. అంతేకాకుండా కలిసి ప్రార్థించటము, ప్రే టుగెదర్. మరి మా యొక్క జీవితంలో ఇద్దరం కలిసి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ముఖ్యంగా వీకెండ్లో కొంత టైం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఇద్దరం కలిసి కుటుంబం కొరకు, మా యొక్క పరిచర్యల కొరకు ఎంతగానో మరి ప్రార్థిస్తాం. ప్రేయర్ ఇన్వైట్స్ గాడ్ ఇన్ టు అవర్ మ్యారేజ్. ఈ ఇద్దరు కలిసి ఆ కపుల్ కనుక ప్రేయింగ్ కపుల్, దే ఆర్ గోయింగ్ టు బి పవర్ఫుల్ కపుల్ అని చెప్పి ఒక కోట్ మనం వింటూ ఉంటాం పిల్లలారా. కాబట్టి ఇద్దరు ఎప్పుడైతే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ సాతానుకు చోటే ఉండదు పిల్లలారా. ఎంతగా ఇద్దరు మరి దేవుని ఆహ్వానిస్తారు, మరి మీ బంధాన్ని బలపరుస్తుంది. స్ట్రెంగ్థెన్స్ యువర్ బాండ్, బోత్ ప్రే టుగెదర్. కాబట్టి అది చాలా ముఖ్యం పిల్లలారా. కాబట్టి మరి ముగింపులో మనము చూసినట్లయితే ఎఫెసీ 5:25లో మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయి ప్రేమకు పిలుస్తున్నారు పిల్లలారా. కాల్స్ us to a high standard of love. మరి మన యొక్క వివాహాలలో మరి దేవుని ప్రేమను ప్రతిబింబించడానికి ప్రయత్నిద్దాం. లెట్స్ మరి స్ట్రైవ్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ మ్యారేజెస్. ఏ రీతిగా ఉంటున్నది పిల్లలు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఆ గ్యాప్ ఉన్నట్టయితే, కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, లేకపోతే నేనే అహంతో ఉన్నట్లయితే తగ్గించుకొని ఇద్దరు కలిసి పిల్లల క్షమించుకోవటంలో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కాబట్టి ఆ రీతిగా మరలా పిల్లల ఇద్దరి మధ్య బాండ్, సఖ్యత, సమాధానము, సంతోషము, ఆ రీతి వాటిలతో ముందుకెళ్ళటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, తండ్రి తండ్రి తండ్రి, ఓ తండ్రి యొక్క మరి ప్రభువా, మరి ఈ యొక్క వివాహం అనేటటువంటిది ప్రభువా, దట్ ఇస్ అ డివైన్ గిఫ్ట్ ఫాదర్. ప్రభువా, మీరు ఏ రీతిగా తండ్రి దాన్ని జతపరిచేటటువంటి వారు, యునైట్ చేస్తూ ఉంటున్నారు. మరి వారిలో ప్రేమ ఉండాలని చెప్పి ఉంటున్నారు ప్రభువా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినటువంటి రీతిగా ప్రభువా, మరి మా యొక్క జీవిత భాగస్వామ్యులను కూడా ప్రేమించడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. మరి మా యొక్క వివాహ మరి వాళ్ళు ఆశ మరియు కృపతో ఉన్నటువంటి దీపస్తంభాలుగా ఉండటానికి ప్రభువా మీరే సహాయం చేయండి. ఈ దినాల్లో అటువంటి కపుల్, అటువంటి ప్రభువా మరి ప్రేమతో నిండినటువంటి వారి యొక్క అక్కడ ఎంత సంతోషం. వీ కెన్ సీ హెవెన్ ఆఫ్ ఫాదర్. ప్రభు ఆ రీతిగా సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరం తీర్చండి ప్రభు. ఎంతమంది అయితే వారి యొక్క యవ్వన బిడ్డల యొక్క వివాహాల విషయంలో తండ్రి ఎంతో మరి తండ్రి ఎదురు చూస్తున్నారు, వరి అవుతున్నారు, వారికి కూడా మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఇద్దరు కలిసి ప్రార్థించుకొని ఆ గొప్ప కార్యం చూడటానికి సహాయం చేయమని తండ్రి, ఈ యొక్క వాక్యమును తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరు కూడా వందనాలండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలో ఉంటే మరి ఈ యొక్క మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ పక్కన ఉన్నది, రైట్ సైడ్ బాటమ్, అది క్లిక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దీని ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఇతరులకు కూడా మరి ఈ లింక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. God bless you all. Have a good day.